किसान का हाथ आपके गलेबान तक पहुंच जाएगी, खबरदार। ఏమండి ఇప్పుడు బెంచ్ కార్ ఆమెకి ఇవ్వలేదు నాకు తెలుసు. వీఆర్ గోయింగ్ టు సూ దిస్ వల్ల. ఎవడండి వీడు? అంత ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు కోర్టులో వేసి ముందు ఆయన కొనివ్వాలి బెంచ్ కార్. అదే పనిష్మెంట్. పిచ్చి పిచ్చిగా ఉంటే ఇవ్వను. ఎందుకు సంకం పెట్టుకొని దాచిపెట్టుకున్నాడు? అన్ని ఆధారాలు ఉండే అంత ఎవిడెన్స్ ఉంటే నాన్ సెన్స్. లేడీస్ పైన ఇష్టం వచ్చిన టబాండాలు వేస్తారు. మేమేదో ఏడ్చి కూలిపోయి కుమిలిపోతామని అనుకుంటున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని సామెత ఉంది. కాబట్టి అనవసరంగా బౌబౌం అని చెప్పొద్దని చెప్పండి. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త నా వారసులు. ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కాబట్టి కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలని పట్టి అదేవిధంగా సెలక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఎవరైతే గెలుస్తారో, నాకు కులం మతం ఏది సంబంధం లేదు, గెలిపే నాకు అవసరం. సో ఎవరు గెలుస్తారని మేము అనుకుంటామో మూకుమ్మడిగా అందరం కలిసికట్టుగా, అదృష్టానికి మాకు 3 మంత్రులు ఉన్నారు, 2.5 లక్ష మెజారిటీ ఆల్రెడీ లీడ్ ఉంది. అండ్ ఖమ్మం ఎప్పుడు కూడా గత 2 ఎన్నికల్లో కూడా మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీర్పు వస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 3 రంగుల జెండా రెపరెపలు ఆడుతూనే ఉంది. అండ్ వీ విల్ కంటిన్యూ టు కీప్ దట్ విన్నింగ్ స్ట్రీక్. కాబట్టి ఖమ్మం, డోంట్ వరీ.